గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే, కుటుంబ సవాళ్లతో నడిచిన పోరాటంలో నెగ్గినట్లే, ఫ్యూచర్ కూడా సూపర్గా మారిపోయినట్లే. కానీ గెలవకపోతే నైతిక గెలుపు మాత్రమే మిగులుతుంది. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ వెనకబడితే హోప్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఫ్యూచర్ కెరీర్ కూడా ట్రబుల్లో పడుతుందా, లేక అన్న పార్టీ అసంతృప్తులకు రీహాబిలిటేషన్ సెంటర్గా మారుతుందా? కడప లోక్సభ రిజల్ట్ కోసం ఏపీ అంతా ఎదురు చూస్తోంది. ఏం జరగబోతోంది, ఎవరు గెలవబోతున్నారని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేయగా అవినాష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని ఓడించాలని షర్మిల, వైఎస్ సునీత, వివేక భార్య సౌభాగ్యమ్మ అంతా ప్రచారం చేశారు. మరోవైపు అవినాష్ అమాయకుడని సమర్థించుకుంటూ చెల్లెళ్లపై ఎదురుదాడి చేశారు జగన్. పోలింగ్కు ముందు రోజు యుఎస్లో ఉన్న విజయమ్మ కూడా షర్మిలను గెలిపించమంటూ వీడియో విడుదల చేశారు. దీంతో షర్మిలకు బాగానే ఓట్లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. కానీ గెలుస్తారా అంటే మాత్రం చెప్పలేం, చూడాలి అంటున్నారు. ఒకవేళ షర్మిల గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయం మారుతున్నట్లే, కాంగ్రెస్కు లైఫ్ మళ్లీ వచ్చినట్లే. పీసీసీ చీఫ్ ఎంపీగా గెలిస్తే అటు కడపలో జగన్కు ఎదురుదెబ్బ అయితే, షర్మిలకు మాత్రం పెద్ద స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. తన కెరీర్ పెంచుకోవడానికి, కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి ఒక అడుగు పడినట్లే అవుతుంది. అలా కాంగ్రెస్ బలపడితే రేపు కూటమి అధికారంలోకి వచ్చి జగన్ వీక్ అయితే, జగన్ మీద అసంతృప్తిగా ఉన్న నేతలంతా షర్మిల శిబిరంలోకి చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎన్నికల ముందు కొందరు వచ్చారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల షర్మిల వర్గం జగన్ను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. షర్మిల గెలుపు తర్వాత ఇది మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ షర్మిల గెలవకపోతే అవినాష్ రెడ్డిపై వీరి వాదనను కడప ప్రజలు పట్టించుకోలేదని అనుకోవాలి. వివేక హత్య విషయాన్ని వారు సీరియస్గా తీసుకోలేదనుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తా చాటలేకపోతే, ఇక్కడ ఓడిపోయి పైన కూడా బలం లేకపోతే షర్మిల వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ బలపడే అవకాశాలప్పుడు తక్కువగా ఉంటాయి. అప్పుడు జగన్ వైసీపీకి అధికారం కోల్పోయినా పెద్దగా థ్రెట్ ఉండకపోవచ్చు. షర్మిల గెలవకపోయినా ఓట్లు ఘనంగా తెచ్చుకున్నా కూడా ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఓట్లు ఎక్కువగానే వచ్చి గట్టి పోటీ ఇచ్చినా నైతికంగా షర్మిల, సునీత గెలిచినట్లే అవుతుందని, అప్పుడు అది జగన్కు ఎదురుదెబ్బే అవుతుందని అంటున్నారు. అలా జరిగినా షర్మిల తన నాయకత్వంలో కాంగ్రెస్ను బలపరుచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అధికారం కోల్పోతే జగన్ వైసీపీని కూడా చీల్చి తాను ప్రత్యామ్నాయంగా కనపడే ఛాన్స్ ఉంది.